పూలేపాకలో నివాసం ఉంటున్నటువంటి పేదలను వైసీపీ కార్యకర్తలు బలవంతంగా తొలగించడం దారుణమని కాకినాడ సిటీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్లు ఒంబి బాలాజీ, తుమ్మల సునీత అన్నారు. కాకినాడ కార్పొరేషన్ కమిషన్ వెంకట్రావుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం పూలేపాకలో ఉన్నటువంటి వాసుంటున్నటువంటి నివాసదారులకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఇక వారికి పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మారడంతో పట్టాలు ఇవ్వలేకపోయామని అన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తల చేతిలో పూలేపాకల పట్టాలు ఉంచాయని, పేదల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇక వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓలేటి దుర్గాభవాని, దుంపా సూర్యకుమారి, కారంపూడి స్వాతి, కడలి వరలక్ష్మి, లోవా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 10,000 30,000 ఉద్యోగం అయ్యిందాం. లోకేష్ బాబు జరుగుతున్న అన్యాయాన్ని బయటపడుతుంది. In the absence of the authorized paper, we cannot cut. ఒకసారి చూడండి సార్, తమరిని ఏంటంటే ఆ వాస్తవాలు పరిశీలించి తమరి మనం ఇచ్చేవాళ్ళం. కానీ కొంతమందికి ఇచ్చుకో బట్టలు, ఆ బట్టలు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ లీడర్ పెట్టుకొని 3,000 లక్షలు డిమాండ్ చేస్తూ 1.5 year అవుతుంది సార్ పట్టాలు ఇచ్చి. 1.5 year కంటే ఎక్కువ వస్తారు. ఇంచుమించుగా ఎంత అనేది ఫిగర్ చెప్పట్లేదండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొత్త వ్యక్తి యాక్చువల్గా వాళ్ళందరికీ మనం పట్టాలు ఇవ్వాలి సార్, ఎవరైతే మనం రోజు ఇచ్చామో వాళ్ళందరికీ. కానీ కొంతమందికి ఇచ్చి కొన్ని పట్టాలు, ఆ పట్టాలు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ లీడర్ దగ్గర పెట్టుకొని ఆ డిమాండ్కి కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు పట్టాలు ఇస్తున్నారు, ఇల్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా 3 లక్షలు ఇస్తారా? మీకు వాట్సాప్ పెడతాను సార్, ఏ రకంగా రాయేసారు అన్నది. వాళ్ళ చర్యలు ఇచ్చింది తహసీల్దార్ సార్. మున్సిపాలిటీ నుంచి మన ఎలక్ట్రికల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వేయించాం. మనకి 1.5 year అవుతుంది సార్ పట్టాలు ఇచ్చి. 1.5 year కంటే ఎక్కువ వస్తుంది. మున్సిపాలిటీ నుంచి మన ఎలక్ట్రికల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వేయించాం. అందరికీ నమస్కారం. మరి నిన్ను జరిగిన విషయం కాకినాడ ప్రజలందరూ చూశారు పూడేపాకలో. మరి అదేవిధంగా చూసుకుంటే పూడేపాకలో ఎప్పటి నుండో మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ అక్కడ కాపురాలు ఉండడం అయితే జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి గతంలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరి దాని మీద పట్టాలు ఇవ్వడం అయితే జరిగింది వీళ్ళందరికీ. అలాగే కొంతమంది వ్యక్తులకి పట్టాలు ఇవ్వకుండా వాళ్ళు దాచుకోవడం అయితే జరిగింది. మరి అదేవిధంగా అక్కడ కొన్ని సంవత్సరాల నుండి అక్కడ కాపురాలు ఉండి మురుకులో, పందిల్లో కాపురాలు చేసి నిజంగా పిల్లలతోటి గజ్జి తామరలతో కూడా ఉండి తెచ్చుకుంటే తిన్నట్టుగా లేకపోతే ఉన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అక్కడ కాపురాలు ఉండి తింతంది లేక కదా పాకలు వేసుకో అక్కడ ఉన్నారు వాళ్ళు. అలాంటి వ్యక్తులు పట్టాలు ఇవ్వకుండా వాళ్ళు పట్టాలు దాచుకోయి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఈరోజు అక్కడ పంపించి ఆ పాకలు ఖాళీ చేయించి ఈరోజు వాళ్ళు ఎవరెవరినో తీసుకొచ్చి ఆ పాకలు మీవి కాదు అవి వాళ్ళకి పట్టాలు వాళ్ళు తీసి తెచ్చుకున్నారు, వాళ్ళకి ఇచ్చేయాలి, మీరు ఉన్న పలంగా పాకలు ఖాళీ చేసేయాలని నిజంగా ఆ రవడీలు తీసుకొచ్చి ఖాళీ చేయిస్తున్నారు ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మరి ఇదేనయ్యా మీరు చేసింది కాకినాడ నగరానికి నేను అయితే అడగడం జరుగుతుంది. ఎందుకంటే పేద సాదా ఉంటుంది, పేద సాధను కూడా చూడాలి. ఎందుకంటే పేద సాదా ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. ఈ పేద సాదా ఓట్లు వేయకపోతే మీరు అధికారంలోకి రాలేదండి. పేద సాదా ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ నుండి అయినా సరే మీరు దొంగ పట్టాలు, దొంగ డాక్యుమెంట్స్ పుట్టించడం కాదు. అలాగే ఒకసారి మీ కింద ఉన్న నాయకులు కూడా పిలిపించుకోయి మీరు ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు పై స్థాయిలో ఉన్నారు ఎమ్మెల్యే గారండి, మిమ్మల్ని మేము ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఎందుకంటే మీ కింద స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఎక్కడేం చేస్తున్నారో ఒకసారి మీరు పర్టిక్యులర్గా వాళ్ళ మీద ఒకసారి ఎంక్వైరీ చేయించండి. ఎందుకంటే మీకు తెలియకుండా చాలా చేస్తున్నారండి. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి రాకముందు కులం చూడము, మతం చూడము, మేము ప్రాంతం చూడము, అందరినీ అభివృద్ధి చేస్తాము, అందరికీ మంచి చేస్తామని వచ్చారు మీరు అధికారంలోకి. ఈరోజు మీరు అన్న మాట మీకే అప్పు చెప్తున్నాము. మీరు అలా ఉన్నారేమో మీ కింద స్థాయి నాయకులు ఎక్కడ చూసినా భూకజ్జాలు, దందాలు ఇవన్నీ చేస్తున్నారయ్యా. ఒకసారి మీరు పర్టికులర్గా ఎంక్వైరీ చేస్తే మీకే దొరుకుతారయ్యా దొంగలని మీ ద్వారా తెలియజేస్తే అలా తీసుకుంటున్నాం. మరి ఈ రోజున
ఈ కాకినాడ నగరంలో నిన్నటి రోజు జరిగినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే మాన్యుమెంట్ మరి ద్వారంపూడి అనుచరులు సృష్టించినటువంటి విధ్వంసం మరి గత ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉరికి కోపాల్లో దుర్భరమైన జీవితం గడిపినటువంటి పేదలందరూ మరి టిడ్కో ఇల్లులో కట్టవలసిన అవసరం వచ్చిందని గత ప్రభుత్వంలో మరి అప్పటి శాసనసభ్యులు మరి అప్పటి మున్సిపల్ కమిషనర్ అలీం బాషా గారు కూడా ఇక్కడ అప్పుడు కలెక్టర్ గారు వీళ్ళ దయనీయ పరిస్థితి చూసి మరి ఆ రోజున వీళ్ళందరికీ కూడా టిడ్కో ఇల్లులు పక్కన ఉన్నటువంటి ఒక 4.5 ఎకరాల్లో స్థలాలు కేటాయించడం జరిగింది. స్థలాలు కేటాయించడమే కాకుండా వీరందరికీ కరెంటు వీధి లైట్ల సదుపాయం, ప్రతి ఇంటిలో కరెంట్ ఇచ్చే సదుపాయం, అదేవిధంగా మంచినీళ్ళ సదుపాయం, రోడ్లు కూడా వేయించడం జరిగింది. మరి అనుకోకుండా ఎన్నికలు కూడా రావడం, మరి అప్పుడు పట్టాలు ఇవ్వలేకపోయారు. ఆ పట్టాలని ఒక బలహీనతగా తీసుకొని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి మరి ద్వారంపూడి అనుచరులు కానీ అక్కడ ఉన్నటువంటి పేదల స్థలాలను కబ్జా చేసే విధంగా మరి నిన్న రోజున దాడులు చేస్తూ ఆ పాకలన్నింటినీ కూడా ఒక ద్వారంపూడి అనుచరులే ఒక దుండగలుగా మారిపోయి మరి వాళ్ళందరూ ఇల్లు ఇప్పేసే కార్యక్రమం తలపెట్టారు. ఎప్పటి నుండో ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు, మురికి కోపంలో, దోమల్లో, పాముల్లో, పందుల్లో. మరి అలాంటి పేదల యొక్క స్థలాలు లాక్కోవాలని బుద్ధి కలగడం ఈ ద్వారంపూడికి ఏమైనా న్యాయమా అని అడుగుతూ ఉన్నాం. ఏంటి మీరు చేస్తున్నటువంటి, ఎక్కడ చూస్తే అక్కడ స్థలాలు కబ్జా చేస్తున్నారు, ఆఖరికి పేదల స్థలాలను కూడా దౌర్జన్యంగా దోపిడీగా దోసుకునే కార్యక్రమం తలపెడుతుంది. అందుకే అసలు వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు? ఏ అధికారులు లేకుండా ఇల్లులు తొలగించే అధికారం ఎవరిచ్చారు? ఆ రకంగా తొలగించినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అక్కడ ఎన్నో సంవత్సరాలుగా కాపురం ఉంటున్నటువంటి ఆ పేదలకే పట్టాలు ఇవ్వాలి తప్ప పట్టాలు మీ దగ్గర పెట్టుకొని దాచుకొని వాళ్ళు భయభ్రాంతులు గురిచేసే కార్యక్రమాలు తలపెడితే మరి ఇక్కడ ఈ కాకినాడ నగరంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉండి కొండబాబు గారి నాయకత్వంలో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ఉద్యమం చేస్తామని ఈ రోజున కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చి మరి వాళ్ళకి న్యాయం చేయాలని కోరడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే నిన్న పూలే కాలనీలో నివసిస్తున్నటువంటి పేదలందరికీ కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ ఉంచుకొని కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నటువంటి పేదలకు పట్టాలు ఇవ్వాల్సింది పోగా ఏదైతే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు ఉన్నారో ఆ అనుచరులు విధ్వంసకరంగా అతి దారుణంగా పేదల పాకలను పీకేసి ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఆపి ఆ పట్టాల ప్లేస్లో వేరొకరికి 3 లక్షలకి 4 లక్షలకి ఇష్టం వచ్చినటువంటి రేట్లకు అమ్ముకొని వీళ్ళు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అంతేకాదు కాకినాడ నగరంలో ప్రతి చోట కూడా ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఖాళీ స్థలాలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క అనుచరులు అందరూ కూడా దొంగ డాక్యుమెంట్లు, దొంగ పట్టాలు పుట్టించి ఏదైతే వాళ్ళ కార్యకర్తలు అయినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఏదైతే ఈ రకంగా ఖాళీ ఉన్నటువంటి స్థలాలు, ఏది పేదలు వేసుకున్నటువంటి స్థలాలను ఖాళీ చేయించి ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా పరిగణిస్తూ ఇప్పటికైనా సరే మీరు తీరు మార్చుకోకపోతే 2024 ఏదైతే రాబోయే ఎలక్షన్ ఈ మరి గత 45 రోజుల్లో రాబోతుందో ఆ ఎలక్షన్లో కాకినాడ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణలు చేస్తామని ఇప్పటికైనా సరే అధికారులందరికీ కూడా ఇప్పుడు మేము కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే పూలేపాకలో కాలనీ వాసులు ఉన్నారో ఆ పీకేటువంటి పట్టాదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని, వాళ్ళకి వెంటనే వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.